చందు వల్లి దగ్గరికి చాలా కోపంగా వస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న వల్లి అయితే ఏంటి ఈయన ఇలా వస్తున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చందుని చూసి ఏంటి బా అలా ఉన్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చందు మాత్రం చాలా కోపంగా ఇలా ఉండకుండా ఇంకా ఎలా ఉండమంటావు, వెళ్ళి మీ అమ్మ మీ నాన్నల్ని పిలుచుకొని రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు బా మా అమ్మ మా నాన్న వాళ్ళు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చందు మాత్రం ఎందుకా, వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వాలి కదా, ఆ డబ్బుల కోసమే అడుగుతున్నాను, ఇప్పటిదాకా ఏ మాట మాట్లాడలేదు కనీసం నా దగ్గర ఆ డబ్బుల కోసం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అందుకే నేను ఆ సేటుకి సమాధానం చెప్పలేకపోతున్నాను. నన్ను కాచుకు తింటున్నాడు ఆ సేటు. ఏ క్షణంలోనైనా మా నాన్న దగ్గరికి వచ్చి ఆ విషయం అడగొచ్చు. అప్పుడు మా నాన్న నన్ను ఏం చేస్తాడో తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. నువ్వు అవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు మీ అమ్మ మీ నాన్నల్ని తీసుకొని రా త్వరగా ఇక్కడికి, అదేంటో తేల్చేయాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న చందు మాత్రం నీకే చెప్తుంది, మీ అమ్మ మీ నాన్నల్ని తీసుకొని రా మర్యాదగా ఇక్కడికి అని చెప్పేసి అయితే తనని పంపిస్తూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న వల్లి అయితే ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావటం లేదే అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. సరే ఏదో ఒక ప్లాన్ వేయాలి అని చెప్పేసి అయితే తను ముందుకు వెళ్ళి కొంచెం సేపు ఏడుస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న చందు అయితే ఎందుకు వల్లి ఇప్పుడు ఏడుస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ తన దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఎందుకు వల్లి ఇప్పుడు ఏడుస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే ఈరోజు నా పుట్టినరోజు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చందు అయితే నేను మాట్లాడేదేంటి, నువ్వు మాట్లాడేదేంటి, ఏంటి సంబంధం లేకుండా ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం ఏంటి సంబంధం లేకుండా మాట్లాడటం లేదు బా, ఈరోజు నా పుట్టినరోజు కదా, నా పుట్టినరోజు నాడు నన్ను బాధ పెడుతున్నావు, నన్ను ఏడిపిస్తున్నావు, నువ్వంటే నాకు ఎంత ప్రేమో తెలుసా, కానీ నా మీద నీకు అస్సలు ప్రేమ లేదు కదా బా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చందు మాత్రం అది కాదు వల్లి, ఇప్పుడు నాకు డబ్బులు అవసరం, ఆ సేటు నన్ను తినేస్తున్నాడు, ఎలాగైనా సరే ఆ డబ్బులు ఆ సేటుకి ఇప్పించేయాలి, నువ్వు త్వరగా వెళ్ళి మీ అమ్మ నాన్నలు తీసుకొని వస్తే ఆ విషయాలు అడిగితే సరిపోతుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం ఈ పుట్టినరోజు నాడు నన్ను నా పేరెంట్స్ని బాధ పెట్టకు బా అని చెప్పేసి అయితే తనని చాలా గట్టిగా హగ్ చేసుకొని అలా కూల్ చేస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.